RRR వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదొక గ్లోబ్ ట్రాటర్ అని చెప్తూ వచ్చిన జక్కన్న టైటిల్ గ్లింప్స్ తో సినిమా ఎలా ఉండబోతోందని క్లారిటీ ఇచ్చారు. కథ ఏంటి, జోనర్ ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కోలా ఊహించుకునేలా చేశారు. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. వారణాసి సినిమాకి కేవి విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి ఓ సందర్భంలో తెలిపారు. సెట్స్ మీదకు వెళ్లకముందే తన సినిమా కథేంటో చెప్పాయన ఈసారి మాత్రం ఎలాంటి విషయాలు రివీల్ చేయకుండా టైటిల్ గ్లింప్స్ తో ఆసక్తిని రేకెత్తించారు. వారణాసి సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రైమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రుద్రాగా మహేష్ బాబు, మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను పరిచయం చేశారు. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ లో ఆటోమేటిక్ వీల్ చైర్ లో కూర్చొని ఉండడంతో ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఇది సై-ఫై మూవీనా కాదా అనే ప్రశ్నకు జవాబిచ్చారు. సైన్స్ ఫిక్షన్ ఫీల్ ఉన్నా ఇది ఆ జానర్ సినిమా కాదని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఫ్యాంటసీ మైథాలజికల్ మూవీ అని స్పష్టం చేశారు. వారణాసి టైటిల్ గ్లింప్స్ ని బట్టి సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, టైమ్ ట్రావెల్ ఇలా అన్ని జోనర్స్ మిక్స్ చేసి ఇప్పటి వరకు స్క్రీన్ పై చూడని సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఓ సాహసికుడి ప్రపంచ యాత్రని పురాణాలతో ముడిపెడుతూ త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ఖండాల వరకు విస్తరించిన కథను చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు కొన్ని నిమిషాల పాటు రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్ పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని టాక్. వారణాసి సినిమాని 2027 ఏప్రిల్ 7న గ్లోబల్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.